P4 is a farce. It can never realize its objective. P4 అని ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో కేవలం పగటి కలలు కనడం తప్ప ఆచరణ యోగ్యం కాదు, అసాధ్యం, ఇది జరిగేది కాదు. ఎందుకు అనంటే అవసరాలకు సరిపడినంత డబ్బు అందుబాటులో లేకపోవటమే పేదరికం అనేటువంటిది సాధారణంగా అందరిలో ఉండేటువంటి భావన. ప్రభుత్వం కూడా అలాగే ఆలోచిస్తుంది అనిపిస్తుంది ఈ P4 చూస్తుంటే. ఎందుకనంటే పేదరికానికి ఆర్థిక కారణాలతో పాటు అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. రాజకీయ కారణాలు ఉన్నాయి, సామాజిక కారణాలు ఉన్నాయి, చారిత్రాత్మకమైనటువంటివి ఉన్నాయి, సంస్కృతిపరమైనటువంటివి ఉన్నాయి. ఇప్పుడు సమాజంలో శ్రమ దోపిడీ, దౌర్జన్యం లాంటి వాటితో పాటు అనేక రకాలైనటువంటి వనరులు అందుబాటులో లేకపోవటం, వాళ్ళకి ఎలాంటి ఆస్తులు లేకపోవటం, ఆదాయం వచ్చే దారులు లేకపోవటం, అదేవిధంగా నిర్ణయాలు చేసే దగ్గర వీరికి ఎలాంటి పాత్ర లేకపోవటం లాంటి రాజకీయ కారణాలు, సామాజిక కారణాలు ఒకవైపు అయితే, మరొక వైపు హిస్టారికల్గా, కల్చరల్గా వీరందరినీ కూడా ఒక వివక్ష, అణిచివేతతో పేదలను చూడటం, వీళ్ళని ఊరికి దూరంగా కొండల్లో, కోనల్లో, కాలువగట్ల మీద, చెరువు గట్ల మీద నివసించే విధంగా వారిని నెట్టివేసినటువంటి పరిస్థితి ఉండటం, ఇవన్నీ కూడా ఇంత కాంప్లెక్స్, అంటే ఒక మల్టీ ఫేసెటెడ్, మల్టీ డైమెన్షనల్ సిచ్యువేషన్ని మనం పేదరికం అని అంటాము. అలాంటి పేదరికాన్ని ఒక సంపన్న కుటుంబం పేద కుటుంబాన్ని దత్తత చేసుకుంటే ఇంత కాంప్లెక్స్ ఇష్యూ పేదరికం నుంచి విముక్తి చెంది ఇవి బంగారు కుటుంబాలుగా అయిపోతాయా అనేటువంటిదే ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్న. ఇది ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి ఇంత కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్నటువంటి పోవర్టీని అడ్రస్ చేసి పేద కుటుంబాలను పేదరికం నుండి విముక్తి చేసి బంగారు కుటుంబాలుగా చేయడం అన్నది ఈ P4 వల్ల సాధ్యం కాదు. ఎందుకనంటే వాళ్ళు వ్యాపారాలు చేసింది, సంపాదించుకున్నది, రకరకాలైనటువంటి మార్గాలు అన్వేషించి ఈరోజు సంపన్నులుగా తయారయ్యింది తిరిగి ఈ పేద కుటుంబాలను బంగారు కుటుంబాలు చేసే లక్ష్యంతో కాదు కదా. వాళ్ళు ఏదైనా వితరణ చేయాలి, ఒక ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీ చేయాలి, చేస్తే అవుతుందనేటువంటిది అందరూ అనుకునేటువంటి అంశం. మరి అలాంటి సందర్భంలో ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని ప్రభుత్వేతర వ్యక్తులకు ఇచ్చి గవర్నమెంట్ ఒక NGO లాగా యాక్ట్ చేసి పనిచేయడం అనేటువంటిది ఏ విధంగా సమంజసం, ఈ P4 అనేది ఎలా ఆచరణ యోగ్యం, సాధ్యం అనేటువంటిదే ఈరోజు ఎదురవుతున్నటువంటి ప్రశ్న, చర్చ. ఆచరణ సాధ్యం కాని ఇలాంటి ఆలోచనలు అంటే చంద్రబాబుకు మా చెడ్డిష్టం. ఉదాహరణకి ఒక పేద కుటుంబాన్ని మనం తీసుకుందాం. ఒక ఇల్లు లేనటువంటి, ఒక పూరి గుడిసెలో నివసించేటువంటి పేద కుటుంబాన్ని నువ్వు బంగారు కుటుంబంగా ఎలా చేస్తావు? మొట్టమొదట ఒక 5 లక్షల రూపాయలు ఫైనాన్షియల్ డోస్ ఇచ్చాము అనుకుందాం. వారు ఏం చేస్తారు? 5 లక్షలతో వారికి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి ఇంట్లో ఉండాల్సిన పరికరాలు, యంత్రాలు, వారికి సంబంధించిన సామాగ్రి కొనుక్కోవడానికే ఈ 5 లక్షలు ఖర్చు అయిపోద్ది. ఇంకో 5 లక్షలు ఇచ్చాం అనుకుందాం. పెళ్ళిడు వచ్చిన వాళ్ళు కానీ, ఇంకా చదువుకునేటువంటి పిల్లలు కానీ ఉంటే వారి శుభకార్యాలు చేయడానికి ఆ 5 లక్షలు వినియోగించేస్తారు. ఇంకో 5 లక్షలు ఇచ్చారు అనుకుందాం. ఇంతవరకు వాళ్ళకు ఎదురైనటువంటి సమస్యల కోసం చేసినటువంటి అప్పులు, మందుల కోసమో, జబ్బులు నయం చేసుకోవడానికో, ఇంట్లో వచ్చినటువంటి ఇబ్బందులకో చేసిన అప్పులు తిరిగి కట్టుకోవడానికి ఇంకో 5 లక్షలు వెచ్చించేశారు. మరి అసలు ఇల్లు లేదు. ఇల్లు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అందుకు ప్రయారిటీలో ఉన్నప్పుడు ఇంకో 5 లక్షలు ఇస్తే అది ఎంతో కొంత కూడబెట్టుకుని ఈ 5 లక్షలతో కూడా ఇల్లు కట్టుకున్నారు అనుకుంటే ఎంత ఇచ్చినట్టు? ఇప్పటికీ 20 లక్షలు ఇచ్చాం. వాళ్ళకున్నటువంటి కన్జంప్షన్, అంటే ఇమ్మీడియట్గా ఎదురయ్యేటువంటి ఖర్చుల నుంచి బయటపడి ఏదైనా ఒక ఆదాయం వచ్చే మార్గంలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతారు. అంటే ఇలా మల్టిపుల్ డోసెస్ ఒక 20 lakhs ఇచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక భూమి ద్వారా వ్యవసాయమో, ఒక వ్యాపారమో, ఒక స్వయం ఉపాధి ఇవ్వడానికి ముందుకొస్తే అది చేపట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అప్పుడు కూడా ఒక వ్యవసాయం చేయాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక ఉపాధి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలన్నా దానికి ఒక పెట్టుబడి ఉండాలి. ఆ ఉత్పత్తికి సంబంధించినటువంటి విక్రయానికి మార్కెట్తో అనుసంధానం ఉండాలి. ఇవన్నీ కూడా చేసి మౌలిక వసతులు కల్పిస్తే అప్పుడు వాళ్ళు ఆదాయాన్ని సంపాదించే స్థాయిలోకి వస్తారు. మరి ఇన్ని డోసెస్ అంటే ఒక సంపన్న కుటుంబం ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుని ఇలా మల్టిపుల్ డోసెస్లో క్రెడిట్ ఇచ్చి ముందు వాళ్ళ కన్జంప్షన్ నీడ్స్, అంటే వాళ్ళ ఖర్చులు, వాళ్ళ రుణాలు, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చి ఆ తర్వాత ఆదాయం సంపాదించే మార్గంలోకి వాళ్ళని తీసుకెళ్లే వరకు హ్యాండ్ హోల్డింగ్ చేస్తుందా, పట్టుకుని వేళ్లతో నడుస్తుందా? అన్ని డోసెస్ ఒక కుటుంబానికి ఒక సంపన్న కుటుంబం ఇస్తుందా? పోనీ ఇచ్చింది అనుకుందాం. అలా ఎన్ని కుటుంబాలకు ఇస్తుంది? ఇక్కడున్నటువంటి 1 కోటి కుటుంబాలకు ఎన్ని సంపన్న కుటుంబాలు వచ్చి చేస్తే ఇది సాధ్యమవుతుంది? ఇది ఈరోజు ఎదురవుతున్నటువంటి ప్రశ్న. కేవలం 10 రూపాయలు ఇస్తే పేదరికం పోద్ది అని అనుకుంటే ఇది ఏ రూపంలోనూ జరిగేటువంటిది కాదు.
ఈ పార్టీలు పర్టికులర్గా ఈ పెత్తందారుల పార్టీలు, ఉన్నత వర్గాల పార్టీలు ఆలోచించే విధానం కూడా ఇదే. పేదవాళ్ళని ఓటు బ్యాంక్ అని అనుకుంటున్నారు. ఒక 10 రూపాయలు వితరణ చేస్తే వాళ్ళు పేదరికం నుంచి వచ్చేస్తారని అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. ఇది అన్ని రంగాలలోనూ, అన్ని వైపులా, అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తేనే పేదలు బయటకు వస్తారు. అందుకోసం ప్రభుత్వమే పనిచేయాలి, ప్రభుత్వమే బడ్జెట్ నిధులు ఇవ్వాలి, ప్రభుత్వమే అధిక నిధులు వెచ్చించి దఫదఫాలుగా ఇచ్చి వారికి ఇంటి దగ్గర నుంచి, మౌలిక వసతుల దగ్గర నుంచి, రుణభారం బయటపడేయడం దగ్గర నుంచి విద్య, ఆరోగ్యంతో పాటు అన్నీ ఇస్తేనే పేదలు బయటకు వస్తారు. అది ప్రభుత్వమే చేయగలుగుతుంది. అందువల్ల P4 అనేటువంటిది సాధ్యం కాదు, ఆచరణయోగ్యం కాదు. మీరు సంపద సృష్టించేస్తాము, పేదరికాన్ని నిర్మూలించేస్తాము అని చెప్పేసి అనేక ఓదరగొట్టేటువంటి మాటలన్నీ కూడా ఎలక్షన్ల ముందు చెప్పి సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళ కోసం ఖర్చు పెడతా. మా చంద్రన్న సంపద సృష్టికర్త. అధికారంలోకి వచ్చాక మాట మార్చేసి మీరు చేయాల్సిన పని వేరే వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ఇస్తాం వీళ్ళకి ఇస్తామని అంటే వాళ్ళు అసలు బాధ్యత లేని వాళ్ళు ముందుకు వచ్చి అలా చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా వితరణ ఫిలంథ్రాఫిక్గా ముందుకు వస్తే స్వచ్ఛందంగా అది వాళ్ళ హృదయ స్పందనకు సంబంధించింది. బట్ నువ్వు ప్రభుత్వంలో బాధ్యత తీసుకుని చేస్తానని చెప్పి వచ్చి హామీలు ఇచ్చి గవర్నమెంట్ ఏర్పాటు చేసి హామీలు విస్మరించి బాధ్యతల నుంచి పక్కకు తప్పుకొని పనిచేయటం ఏ విధంగా అది రాజ్యాంగబద్ధం అవుతుంది? ఏ విధంగా అకౌంటబిలిటీ, జవాబుదారీతనం అవుతుంది? కాబట్టి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఏ విధంగానంటే మీరు హామీలు ఇచ్చారు, చేస్తామన్నారు, చేసి తీరాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, పేదరిక నిర్మూలన కోసం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వండి, బడ్జెట్ కేటాయింపులు చేయండి, ప్రతి పేద కుటుంబాన్ని ప్రభుత్వం ద్వారా ఎలా బంగారు కుటుంబాలు చేస్తారో చేసి చూపించండి. మీకు చేత కాకపోతే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా చెప్తున్నాం, మేము అధికారంలోకి వస్తే అంచెలంచెలుగా పేదలకు ఆస్తులు ఇచ్చి, ఆదాయం ఇచ్చి, సొంత కాళ్ళ మీద నిలబడేటువంటి దారులు ఏర్పాటు చేసి వాళ్ళ ఆదాయం పెంపొందించుకుని వాళ్ళు విముక్తి చెందే విధంగా ప్రయత్నం చేస్తాము. అందుకోసం పనిచేస్తాం. అందుకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడున్నటువంటి పార్టీలు కేవలం మోసం చేయడానికి, వంచన చేయడానికి, ఇచ్చామని చెప్పుకోవడానికి, టిక్కు పెట్టించుకోవడానికి ఈ P4 లాంటి పథకాలు తెచ్చారు తప్ప రియల్గా పేదరిక నిర్మూలన కోసం కాదు. P4 వల్ల పేదరిక విముక్తి జరగదు.